హాయ్ అండి, నేను భారతి కోనేటి. ఒకరోజు ఉన్నట్టుండి తెల్లవారుజామున 2 AM నాకు ఒక విషయం అర్థమైంది. నా చిల్డ్రన్ది ప్రాబ్లం కాదు. అవును, నా రియలైజేషన్ స్టోరీ ఏంటో చెప్తారండి. ప్రతిరోజు ఇలా అనుకునేదాన్ని, పిల్లలు ఎందుకు మాట వింటం లేదు, చేసిన మిస్టేక్ ని మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారా అనుకునేదాన్ని. కానీ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడానికి అలా చేయటం లేదు. వాళ్ళ ఫీలింగ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాకోకుండా వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారని ఈ విషయం అర్థమయ్యాక నేను వాళ్ళు షౌట్ చేయడం కానీ పనిష్ చేయడం కానీ లాంటివి ఏమీ చేయకుండా వాళ్ళ బిహేవియర్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. వాళ్ళ బిహేవియర్ వెనకాల ఉన్న ఎమోషన్ని ఇప్పుడు నేను చాలా బాగా అండర్స్టాండ్ చేసుకున్నాను. సో నేను వెంటనే పర్ఫెక్ట్ అయిపోలేదు. మా మధ్య ఆర్గ్యుమెంట్స్ తగ్గింది, మా మధ్య కనెక్షన్ పెరిగింది. అయితే మీ చైల్డ్ బిహేవియర్ వెనకాల కూడా ఎమోషన్ని మీరు గమనించారా? అయితే ఎస్ ఆర్ నోలో కామెంట్ చేయండి. హాయ్ అండి, నేను భారతి కోనేటి. ఒకరోజు ఉన్నట్టుండి తెల్లవారుజామున 2 AM నాకు ఒక విషయం అర్థమైంది. నా చిల్డ్రన్ది ప్రాబ్లం కాదు. అవును, నా రియలైజేషన్ స్టోరీ ఏంటో చెప్తారండి. ప్రతిరోజు ఇలా అనుకునేదాన్ని, పిల్లలు ఎందుకు మాట వింటం లేదు, చేసిన మిస్టేక్ ని మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారా అనుకునేదాన్ని. కానీ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడానికి అలా చేయటం లేదు. వాళ్ళ ఫీలింగ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాకోకుండా వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారని ఈ విషయం అర్థమయ్యాక నేను వాళ్ళు షౌట్ చేయడం కానీ పనిష్ చేయడం కానీ లాంటివి ఏమీ చేయకుండా వాళ్ళ బిహేవియర్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. వాళ్ళ బిహేవియర్ వెనకాల ఉన్న ఎమోషన్ని ఇప్పుడు నేను చాలా బాగా అండర్స్టాండ్ చేసుకున్నాను. సో నేను వెంటనే పర్ఫెక్ట్ అయిపోలేదు. మా మధ్య ఆర్గ్యుమెంట్స్ తగ్గింది, మా మధ్య కనెక్షన్ పెరిగింది. అయితే మీ చైల్డ్ బిహేవియర్ వెనకాల కూడా ఎమోషన్ని మీరు గమనించారా? అయితే ఎస్ ఆర్ నోలో కామెంట్ చేయండి.